హైదరాబాద్ బాచుపల్లిలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి సంపులో దూకింది. ఈ ఘటనలో చిన్నారులు ఇద్దరు చనిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, బాచుపల్లి ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? బాచుపల్లి హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్నటువంటి నీటి సంపులో దుంకి ఆత్మహత్యకు అయితే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. పిల్లలు ఇద్దరు కూడా ఒకరికి 3 సంవత్సరాలు, మరొకరికి 8 నెలలు. ముక్కుపచ్చలారని ఈ చిన్న పిల్లల్ని తీసుకొని తల్లి అయితే దూకడం అయితే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు బాచుపల్లిలో ఉన్నటువంటి ఈ లక్ష్మి అనేటువంటి వీళ్ళు భర్తతో కలిసి ఉంటుంది. ఈమె వీళ్ళది కామారెడ్డి జిల్లా పిట్ల మండలం ధర్మారం గ్రామం. వీళ్ళకి మొత్తం 4 పిల్లలు ఉన్నారు. 4 అబ్బాయిలే ఉన్నారు. వీళ్ళ ఇద్దరు అబ్బాయిల్ని ఊర్లో ఉంచుతారు. అంటే వీళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటారు 2 పిల్లలు. మరో 2 పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఇక్కడ ఉంటూ రోజువారీ కూలీగా పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మి భర్త బాచుపల్లి శివార్లలో ఇటుక బట్టీలో కావచ్చు, అలాగే ఇటుకల లోడు దించడం ఎక్కించడం కావచ్చు లారీలోకి, ఇలాంటి రోజువారీ కూలికి వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కొద్దిగా భారంగా మారింది. అలాగే కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండడంతో తరచూ భర్తతో చెప్తూ ఉండేది తమ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించమని లక్ష్మి తన భర్తతో చెప్తూ ఉండేది. భర్త లక్ష్మణ్ మాత్రం సరిగ్గా వినకపోయేవాడు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు అని చెప్పి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ కి అలాగే లక్ష్మికి భార్య భర్తలు ఇద్దరికి కూడా తరచూ గొడవలు అవుతూ ఉండేది. ఈ క్రమంలో ఇవాళ భర్త పనికి వెళ్లిన సమయంలో ఉదయంలో కూడా వీళ్ళిద్దరికి గొడవైనట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైనటువంటి లక్ష్మి తన 2 పిల్లలతో ఆత్మహత్యానికి యత్నించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. తన 2 పిల్లలు అరుణ్ 3 సంవత్సరాల అరుణ్, అలాగే 8 నెలల బాబు సుభాష్, ఈ 2 పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి నీటి సంపుల్లో దుంకింది ఆమె. ఈ క్రమంలో 2 పిల్లలు కూడా విలవిలలాడుతూ నీటిలోనే మృత్యువాత పడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే సంపులో ఉన్నటువంటి నీరు నిండుగా ఉండకపోవడంతో, కాస్త తక్కువ ఉండడంతో అయితే తల్లి ఆమె అయితే ప్రాణాలతో బయటపడింది. ఈ క్రమంలోనే తన 2 పిల్లలు అప్పటికే మృతి చెందగా నీటిలోనే ఉన్నటువంటి తల్లి 2 పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో అయితే పక్కనే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గమనించారు. ఎందుకంటే వీళ్ళంతా వరుసగా రోజువారీ కూలీలు. వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో మొత్తం 13 రేకుల షెడ్లు ఉన్నాయి. ఈ 13 రేకుల షెడ్లలో వీళ్ళందరి వివిధ ఒక 13కి పైగా కుటుంబాలు కూడా ఉంటున్నాయి. వాళ్ళలో వీరిది ఒక కుటుంబం. ఈ క్రమంలోనే పక్కనున్న వారు వీళ్ళంతా కూడా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు స్థానికులంతా కూడా ఉటవుతున్న వాళ్ళందరినీ బయటికి తీసి అప్పటికే 2 పిల్లలు చనిపోయారు. 2 పిల్లల మృతదేహాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లి లక్ష్మిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అయితే తల్లి పరిస్థితి అయితే నిలకడగా ఉంది. అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించకపోవడంతో భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. దానివల్ల ఇవాళ ఉదయం కూడా గొడవైంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురమై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మొత్తానికైతే ఈ ఘటనలో ముక్కుపచ్చలారిని 2 చిన్న పిల్లలు చచ్చిపోవడం అయితే దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు పవన్.